దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకు అంటే ప్రార్థన లేకపోతే పడిపోతాం. దేవునితో కనెక్షన్ లేకపోతే, ఆయనకు సమీపంగా మనం రాకపోతే, ఆయనతో గడపకపోతే, దేవుడు లేక ఎంతోమంది దేవునికి దూరంగా ఉన్న ప్రజలు ఉన్నారు. కానీ దేవునితో ఉండి దేవునికి దూరంగా ఉన్నవారు కూడా ఉన్నారు. అంటే హృదయంలో దేవునికి చోటు ఇవ్వవలసిన మొదటి స్థానం ఇవ్వక, అట్లాంటి ఆత్మీయ విశ్వాసిగా ఉంటే ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. నీ హృదయం క్రీస్తుకు సమర్పించుకుంటే నిత్య జీవం, పరలోకం, పాప క్షమాపణ నీ ముందు ఉంటుంది. అమ్మ, ఈరోజు కష్టంలో, బాధలు, దుఃఖంలో, గాయాలతో, నిందలతో, పోరాటాలతో, శ్రమలతో నేను తట్టుకోలేకపోతున్నానే ఈ బాధలని అనుకుంటున్నావా? ఈ నిందలు ఏంటి అనుకుంటున్నావా? ఇంకా నాకు బిడ్డలు లేరు, ఇంకా నా కుటుంబం ఏంటి? కానీ దేవుడిని బాధ చూసే దేవుడు. నువ్వు ఏదైతే ప్రభుతో చెప్తా వినే దేవుడు. ఒక్క మాట నేను చదువుతున్నాను, వాగ్దానం వినండి. 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడట. భయభక్తులు కలిగిన వారి కోరిక అంటే దేవుని మీద ఆనుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వారి హృదయంలో ఉన్న కోరికను నెరవేర్చేది. వింటున్నావా? వారి మొర విని వారిని రక్షించేదని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఒక్కసారి మీరు ఆలోచించండి. నువ్వు ఏ కోరికతో ఉన్నావు? లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, ఎవరి వైపు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఏదైతే అడుగుతావో ఖచ్చితంగా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన నీ మొర విని నేను రక్షిస్తాడు. ఈరోజు నీ మొర వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నేను రక్షించడానికి, నువ్వు ఉన్న బంధకం నుంచి విడిపించడానికి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని విశ్వసించి భయభక్తులు కలిగి ఉండు. నువ్వు కోరే కోరిక, నీ కోరికను, నీ హృదయంలో ఉన్న కోరికను నెరవేర్చదును, నీ మొర ఆలకించదను, నీ మొర ఆలకించదను, నీ కోరికను నెరవేర్చదను. వింటున్నావా? ఈరోజు వాగ్దానం, నీ మొర ఆలకించదును, నీ కోరికను నెరవేర్చదను. నీ కోరిక ఏంటి? తీరుస్తా అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అంత చక్కటి ఆత్మీయత కలిగి ముందుకు సాగుదాం. నీ కష్టం ఏంటి? నీ హృదయంలో ఉన్న కోరిక ఏంటి? ఆయన తట్టు చూసి తప్పక ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్న రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, రకరకాల నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు అన్నిటి నుంచి విడిపించి, ఎవరి కష్టకాల దుఃఖ సమయాలు ఉన్న వారి బంధకాలు తొలగించిన ఆయన అయ్యా, వారు పడుతున్న ప్రతి శ్రమ నుండి విడిపించండి. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నారు? వారు ఏ కష్టములు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ పోరాటాలు ఉన్నారు, విడిపించి వారి దేశంలో, వారున్న దేశంలో క్షేమము, రక్షణ, ఉజ్జీవం, వారిని ఆశీర్వదించి వారి ఉదయవాంచి తీర్చండి. మా భారతదేశ ప్రజలు రక్షించి మీ క్షేమకరమైన కృపయండి. అంతేకాక ప్రభా, ఎవరెవరు ప్రభా ఎటువంటి పోరాటాలతో ఉన్నారు విడిపించండి. దైవజనులు వారి పిల్లల్ని మీరు కాపాడి సంఘాల్లో క్షేమాభివృద్ధి, ఉద్యమం, అపోస్తుల బోధ, సేవ చేట కృప దయచేయండి. ఒక జాషువా జనరేషన్ లేపండి అయ్యా. ఎంతమంది బిడ్డలు కోర్టు కేసులని, మానసిక ఒత్తిళ్ళని, భూస్వామ్య బంధకాలని, ఆయా పోరాటాల నుంచి విడిపించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి హృదయవాంఛ కోరిక నెరవేర్చి వారిని దీవించి, రోగులుంటే ఇప్పుడే మీరు స్వస్థపడి, సమస్యలుంటే ఇప్పుడే తీర్చి నామాన్ని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మీకు ఉదయం సాయంత్రం ఇస్తున్న వాగ్దానాలు, అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ కన్నుల్లోనే కన్నీరు ఆ పాట వింటున్నారా? చక్కటి పాటను రిసీవ్ చేసుకుని ప్రభువుని మహిమపరచండి. మీ హృదయంలో కోరికతి వాగ్దానపూర్వకంగా నెరవేర్చబడతా పాట ద్వారా. రెండోదిగా 15th ఆగస్టు యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం నుండి మీటింగ్స్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 15th ఈవినింగ్, 16th, 17th. కానీ 15th మార్నింగ్ యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2కి అద్భుతంగా యవనస్తుల కూడిక ఉంటుంది. 15th ఆగస్ట్ శనివారం సువార్త సభ సాయంత్రం బెల్లంపల్లిలో. అంతేకాక ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి, మన 2 సంఘాల్లో లైవ్ ద్వారా. దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని, ఈ వాగ్దానాలు, ఈ మాటలు నెరవేర్చాలని దేవుని యొక్క కృప మీకు తోడై ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.